ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? చెయ్యొద్దంటే చేయొద్దు. చెప్తున్నాను కదా, చేయొద్దంటే చేయొద్దు. కంపెనీ బిజినెస్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ పైన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఉంది. అది ఫార్మా కంపెనీ అనుకుంటున్నారు కదా, అప్పుడు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొద్దు. డిఆర్హెచ్పి, డ్రాఫ్ట్ రెడ్ హైరింగ్ ప్రాస్పెక్టస్, ఎప్పుడైనా విన్నారా? మరి ఐపీఓలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? గ్రే మార్కెట్ ప్రీమియం చూశాను బాస్, 30% కంటే ఎక్కువ ఉంది. గ్రే మార్కెట్ ప్రీమియం అంటే జస్ట్ గాసిప్ మాత్రమే, గాస్పెల్ కాదు. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే, లిస్టింగ్ డే రోజు ప్రాఫిట్ ఉంటుంది కదా, లిస్టింగ్ డే ప్రాఫిట్టా అయితే అస్సలు ఇన్వెస్ట్ చేయకు. అంటే కంపెనీలో అందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందుకని ఇన్వెస్ట్ చేస్తున్నా. ఫోమో కోసం పోయి ఇన్వెస్ట్ చేస్తావా? ఫ్యూచర్లో నువ్వే రిగ్రెట్ ఫీల్ అవుతావు. అస్సలు అప్లై చేయకు. ఇప్పుడు కంపెనీ ఫినాన్షియల్స్ గురించి తెలియనప్పుడు, వాటి వాల్యుయేషన్స్ గురించి తెలియనప్పుడు ఎలా అప్లై చేస్తావు? అస్సలు అప్లై చేయకూడదు. మరి ఐపీఓలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడైతే నువ్వు కంపెనీ గురించి పూర్తిగా రీసెర్చ్ చేస్తావో, అలానే లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా చూస్తావో, అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు దాకా ఐపీఓలో ఇన్వెస్టే చేయొద్దు. ప్రశాంతంగా ఏదైనా పని చూసుకో.